అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని, తప్పిదమని మాత్రమే కాదు ఘోరమని కూడా అనేటువంటి పరిస్థితికి ఇవాళ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏ తప్పు చేయకోకుండానే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి లోపల పెట్టే ప్రయత్నం చేసిందని, ఒక కుట్రపూరితంగానే ప్రభుత్వం వ్యవహరించిందని అందరూ నమ్ముతున్నారు. నేను కూడా నమ్ముతున్నాను అనుకోండి, అది వేరే విషయం. ఎందుకనంటే శుక్రవారం రోజు అరెస్ట్ చేశారు. ఏ శుక్రవారం అరెస్ట్ చేయకూడదంటే, ఎప్పుడైతే జైల్లో పెట్టి 2-3 రోజులు నిర్బంధించాలని భావిస్తారో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ, అలాంటి వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేస్తారు. శుక్రవారం అరెస్ట్ చేస్తే శని ఆదివారాలు న్యాయస్థానాలకు సెలవు ఉంటుంది. కాబట్టి ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా శని ఆదివారాలు జైలు లోపలే ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన కక్షగట్టిన వారిని అరెస్ట్ చేసేటప్పుడు శుక్రవారాన్ని ఎన్నుకుంటారు. ఈ క్రమంలోనే బన్నీని అరెస్ట్ చేయడానికి శుక్రవారం ఎన్నుకున్నారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, సర్టిఫికేట్ తీసుకున్నారు, కోర్టుకు తీసుకువెళ్ళారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టులో రిమాండ్ ఇచ్చారు, తీసుకువెళ్ళి చెంచల్గూడ జైల్లో నిర్బంధించే కార్యక్రమం చేశారు. ఈ లోపల పాపం బన్నీకి సంబంధించినటువంటి టీం చాలా యాక్టివ్గా పనిచేసింది. టకటకటకా పనిచేసి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అంతకుముందే దానిలో వాదనలు వినిపించారు, బెయిల్ ఇవ్వమని అడిగారు. ఇది బెయిల్ పిటిషన్ కాదు అని ప్రాసిక్యూషన్ గట్టిగా వాదించింది. కాదు, రిలీఫ్ కావాల్సిందేనని అనేకమైనటువంటి సైటేషన్స్ చూపించారు. చివరికి కోర్టు వాద ప్రతివాదనలు విన్న తర్వాత బన్నీకి 4 వారాల పాటు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చే సమయానికి 6 గంటలైంది. అయినా సరే ఇవాళే రిలీజ్ చేసేయండి అని కోర్టు వారు ఆదేశించారు. కానీ రిలీజ్ కాల. ఆ రాత్రంతా, అంటే నిన్న రాత్రంతా బన్నీ ఇన్విటబుల్గా చెంచల్గూడ జైల్లో గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే 2 రోజులు నిర్బంధించాలనుకునేవారు ఒక రాత్రి నిర్బంధించడంలో సఫలమైపోయారు. ఇది అన్యాయం అంటున్నారు. ఇది కోర్టు ధిక్కరణ అని కూడా గట్టిగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కోర్టు ధిక్కరణకు కూడా మళ్ళా కోర్టుకు వెళ్ళాలని బన్నీకి సంబంధించినటువంటి న్యాయవాది బృందం నిర్ణయించిందని మనం అందరం కూడా చూస్తున్నాం. అసలు నాకు తెలియగలుగుతాను, బన్నీని అంత దారుణంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? శుక్రవారం అరెస్ట్ చేయడం ఒకటి, డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసే కార్యక్రమం. బన్నీ కూడా చాలా బాధపడ్డాడు. బన్నీ కాదు, ఎవరైనా బాధపడతారు. అసలు కేసు ఉంటే, రిజిస్టర్ అయి ఉంటే, అదే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావు రండి పోలీస్ స్టేషన్ కంటే రాని పారిపోయే హీరోనా అతను? కాదు కదా, ఎక్కడికి పోయేటటువంటి వ్యక్తి కూడా కాదు కదా. అలాంటిది డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్రూమ్ నుంచి తీసుకురావాల్సినటువంటి పని వచ్చిందంటే హ్యూమిలేట్ చేయాలనేటువంటి కోరిక ఈ ప్రభుత్వానికి చాలా బలంగా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చాలా పాత డైలాగు చాలా తాఫీగా చెప్పారు. ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారంటే చట్టం తన పని తాను చేసుకోవటం కాదు, చట్టాన్ని అడ్డం పెట్టుకొని బన్నీ మీద కక్ష తీర్చుకుంటున్నారు అనేదాన్నే ఎక్కువ ప్రజలు నమ్మారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఎలా ఉంటే మరో కోణాన్ని మనం చూడాలి. అల్లు కుటుంబం, మెగా కుటుంబం, వీరిద్దరి మధ్యన ఏదో గ్యాప్ ఉందనేటువంటి మాటలు చాలా సందర్భాల్లో వింటున్నాం. సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కొన్ని చోట్ల ఇది చాలా గాఢంగా వినిపించింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత చిరంజీవి గారు వెళ్ళారు, పలకరించారు. అలాగే నాగబాబు గారు వెళ్ళారు, పలకరించారు. కానీ బహిరంగంగా ఇది తప్పు అనే మాట మాత్రం ఎక్కడ మీడియా ముందు అనలేదు, కాముగా ఊరుకున్నారు. అన్నిటికన్నా మించి ఇంకొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరూ అసలు ఏమీ తెలియనట్టే ఉన్నారు. అసలు ఏమీ జరగలేదన్నట్టుగానే ఉన్నారు. ఖండించడం సంగతి దేవుడు ఎరుగు, దాని ప్రస్తావన కూడా రాకోకుండా చక్కగా తప్పుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలోనే కాదు, పుష్ప రిలీజ్ అయి పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చి హిట్ వచ్చి దేశ ప్రజలందరూ మెచ్చుకునే దశలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు పుష్ప రిలీజ్ తర్వాత బన్నీని కొనియాడారు, ప్రశంసించారు. కానీ మెగా కుటుంబం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ప్రస్తావన చేయలేదు.
అప్పుడు సైలెంట్గానే ఉన్నారు, ఇప్పుడు సైలెంట్గానే ఉన్నారు. ఈ నిశ్శబ్దం దేనికి సంకేతం అనేది ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తోటి హీరో, బంధుత్వాలు పక్కన పెట్టండి, తోటి హీరోకి అన్యాయం జరిగినప్పుడు, తోటి హీరోని అన్యాయంగా అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు మరొక హీరో, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న హీరో మౌనంగా ఉండటం అనేది న్యాయమవుతుందా, ధర్మమవుతుందా? మీకు మధ్యన కుటుంబ తగాదాలు ఉంటే ఉండవచ్చు, కానీ ఇలాంటి సందర్భంలో ఖండించకపోవటం మీ వ్యక్తిత్వాన్ని దిగదారుస్తుందనేది నేను ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను. చాలామంది అనుకోవచ్చు, మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్యన అగాధాన్ని సృష్టించడానికి అంబటి రాంబాబు ప్రయత్నం చేస్తున్నాడు అని. చాలా పొరపాటు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. వారి మధ్యన అగాధాలు ఎవరు సృష్టించలేరు. పెద్దవాళ్ళ తగాదాలు శాశ్వతంగా ఉండవు అని నేను చాలా బలంగా నమ్ముతాను. చాలా కుటుంబాలు బజారున పడ్డట్టుగా నటించిన అంతిమంగా కలిసిపోయినటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అలాగే వారు చాలా బంధువులు, ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ పైకొచ్చిన వారు. వారి మధ్యన విభేదాలు సృష్టించడం ఎవడి వల్ల కాదు. ఆల్రెడీ విభేదాలు ఉంటే ఆ విభేదాలను తగ్గించుకోవాల్సినటువంటి బాధ్యత వారికి ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే విభేదాలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కష్టకాలంలో ఉన్నప్పుడు పలకరించని వారు, కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా లేని వారు ఎలా ఉంటుంది ఈ సమాజం ఇలా ఉంటే? కాబట్టి ఈ మౌనం, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మౌనం అనేది సరైనటువంటి విధానం కాదు. అది మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బన్నీ సినిమా హిట్తో ఒక రేంజ్కి, అరెస్ట్తో మరొక రేంజ్కి వెళ్ళాడనే నగ్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జలసి ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ఆ పుష్పాన్ని నలిపేద్దామని కూడా అనుకోవచ్చు. పుష్పాన్ని నలిపేయచ్చు, అన్ని పుష్పాలు నలపలేము. కొన్ని పుష్పాలకు ముళ్ళుంటాయి, నలిపేటప్పుడు చేతులు రక్తసిక్తం అవుతాయి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాను.